ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లోని ఆయిషా గేమ్ ఓడిపోవడంతో ఆయిషా పెర్ఫార్మెన్స్ మామూలు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిందనే చెప్పాలి. ఒక్క గేమ్ లో ఓడిపోతే ఇంతలా ఓవర్ యాక్టింగ్ చెయ్యాలా అంటూ లైవ్ చూసిన వాళ్ళకి అనిపించక మానదనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 6వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా ఆయిషా మాధురి వీళ్ళిద్దరూ కూడా ఓడిపోయారు. దీంతో ఆయిషా కింద పడి మరీ ఏడ్చేసి అనవసరంగా నా చేతులారా నా గేమ్ నేనే పాడు చేసుకున్నానంటూ గోపుల మీద కొట్టేసుకొని తనకు తానే రచ్చరచ్చ చేసిందనే చెప్పాలి. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆయిషా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అంటూ చెప్పినప్పటికీ ఆమె ఏడుపైతే ఎక్కడా కూడా మానలేదనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే తనుజ కూడా ఒకనొక టైంలో ఒక్క గేమ్ పోయినందుకు ఇంతలా ఏడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ గేమ్ లో నీ సత్తా చూపించు ఆయిషా, ఏదేమన్నా సరే నువ్వు ఇంతలా ఏడుస్తుంటే మాకు ఏదోలా ఉంది అంటూ ధైర్యం చెప్తూ వాటర్ పట్టించింది తనుజ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నామినేషన్స్ లో తనుజని ఎన్నో మాటలు అందే, నువ్వు ఇక్కడ సింపతి గేమ్ ఆడుతున్నావని, ఇద్దరిని అడ్డం పెట్టుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావు టాప్ 5 కని. కానీ ఇక్కడ లైవ్ లో ఆయిషా పెర్ఫార్మెన్స్ చూస్తే అలాగే ఉంది. ఎందుకంటే ఆయిషా ఒక్క గేమ్ లో ఓడిపోయినందుకు సింపతి గెయిన్ చేయడానికి ఎక్కెక్కి ఏడుస్తుందనే చెప్పాలి. అది చూసిన జనాలు అయ్యో పాపం అనుకొని తనకి ఓట్లు వేస్తారనుకొని మొత్తానికి సింపతి ట్రై చేసింది. కానీ అది వర్కౌట్ అవదనే చెప్పాలి. మరి మీరేమంటారు? ఆయిషా తనుజాకి చెప్పిన మాటలు ఆయిషాకే కదా వర్తిస్తాయి, తనుజ కాదు కదా. మరి మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.